నీర్ దోస. నీర్ దోస అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు కూడా. తెలియని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. మరి నేర్చేసుకుందాం ఈరోజు. నీర్ దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నీర్ దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు. నీర్ దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. చాలా తక్కువ అండి. యాక్చువల్గా నీర్ దోస అంటే కేవలం బియ్యము అలాగే ఉప్పు, కావాల్సిన నీళ్లు. దీన్ని చక్కగా రుబ్బుకొని దోసలాగా వేసేసుకుంటారు. దాన్ని మాత్రమే నీరు దోస అంటారు. కానీ ఈరోజు మన అమృతంలో దీన్ని కొంచెం మోడిఫై చేసుకుని కొంచెం మనకి పౌష్టిక ఆహారాన్ని యాడ్ చేయాలి కాబట్టి ఓట్స్ని కూడా యాడ్ చేసి మనము నీరు దోస తయారు చేసుకుంటున్నాం. పేరు మాత్రం నీరు దోస అనే పెట్టామనుకోండి. అంటే ఓట్స్ వేస్తే ఏంటంటే ఇంకొంచెం మనకి ఎక్కువ ఫైబరు, మన కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, అలాగే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా, అంటే ఓట్స్ ఎన్నిసార్లైనా తినొచ్చు. అంటే ఉదయం తీసుకోవచ్చు, తర్వాత రాత్రి తినొచ్చు, ఓట్స్ ఉప్మా లాగా చేసుకోవచ్చు, ఓట్స్ని ఒక అన్నంలాగా ఉడికించుకొని దాంట్లో కర్రీస్, పప్పు ఇలాంటివన్నీ వేసుకొని తినొచ్చు. వెయిట్ మేనేజ్మెంట్, డయాబెటీస్ ఇటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఓట్స్ చాలా పుష్కలంగా తినొచ్చు అనమాట. ఓట్స్ ఏంటంటే సూపర్ ఫుడ్ లాంటిది, మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే మనం ఓట్స్ తీసుకున్నామంటే హెల్త్కి చాలా బెటర్. అలాగే హార్ట్ హెల్త్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది తెలుసా. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఒంట్లో ఫ్యాట్ తగ్గిస్తుంది, మనల్ని ఎనర్జెటిక్గా చేస్తుంది, మనకి మంచి అధిక బలాన్ని ఇస్తుంది, మన గ్రోత్కి కూడా, అంటే ముఖ్యంగా పిల్లల విషయంలో గ్రోత్కి కూడా చాలా బాగా దోహదం చేస్తుంది. అలా మనకు ఓట్స్ ఇంత మంచిది కాబట్టి ఓట్స్ని కూడా మన నీరు దోసలో మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. మొదలు పెట్టేద్దాం. అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. మన మొదటి వంట 3-4 డిఫరెంట్ ప్రాసెస్లో చేసుకున్నాం, కొంచెం పెద్దగా చేసుకున్నాం. అందుకేంటి అంటే ఈ రెండో వంట కొంచెం సింపుల్గా మీకు ఈజీగా అయిపోయే విధంగా ఉంది. ఇది ఒక అల్పాహారం అనమాట. మనం మొదటి వంటగా పప్పు తయారు చేసుకున్నాం కదా, అది మనకు లంచ్ అండ్ డిన్నర్. అలా 3 పూటలు ఈరోజు మన అమృతం కార్యక్రమంలో మనం కవర్ చేసాం. అయితే ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం, నార్మల్ బియ్యమే, ఆ తర్వాత ఇందులో ఓట్స్ కూడా వేసేసుకుందాం. ఇందులో నేను ఓట్స్ ఏం నానబెట్టలేదండి, మామూలుగానే వేసేస్తున్నాను. 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 3/4 కప్పు ఓట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. అంతేనండి, వెరీ సింపుల్. అసలు నీరు దోస తెలిసిన వాళ్ళకి చాలా సింపుల్, తెలియని వాళ్ళకి అసలు ఇది ఎలా చేస్తారో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అని అనుకుంటారు. మనకు తెలియని విషయాలు అంతే కదండి. తెలియని విషయాన్ని ఎప్పుడు కూడా అదేదో మనకు అసలు చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటే, తెలిస్తే ఆహా ఇంతేనా అని అనుకుంటాం. ఇది ఇంతేనా అనేటువంటి కేటగిరీ అనమాట. అయితే దీంట్లో ప్రస్తుతం నీళ్ళేం పోయట్లేదండి, నేను ఉప్పు అది వేసేసాను కాబట్టి దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా నీరు దోశ అంటే కొంచెం మనకు మామూలుగా దోశ కన్సిస్టెన్సీ మనందరికీ తెలుసు కదా, ఆ విధంగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత హాయిగా నీరు దోశ చాలా ఈజీగా సులభంగా వేసేసుకోవడమే. ఈలోపు మీరు కూడా నీరు దోశ మీ ఇంట్లో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయో లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే బియ్యం ఎలాగో ఉంటుందనుకోండి, ఓట్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి, హ్యాపీగా వెంటనే వేసేసుకోవచ్చు. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పిండి రుబ్బుకొని తీసుకొచ్చేసాను. అయితే నీరు దోశలో సాధారణంగా ఎక్స్ట్రాగా ఏమీ వెయ్యరు. ఎక్స్ట్రాగా అంటే ఇందులో క్యారెట్ కానివ్వండి అట్లాంటివి ఏమీ వెయ్యరు అనమాట. కానీ మీకు ఒకవేళ కావాలంటే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చెయ్యకూడదు అని రూల్ అయితే ఏం లేదు. సో అందుకే ఏంటి అంటే దీంట్లో మీరు క్యారెట్ తురుము, తర్వాత క్యాప్సికమ్, పిల్లలకి ఇష్టమైన పనీరు ఇట్లాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే దోశలాగా మన నీరు దోశ వేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఒక స్టఫింగ్ లాగా పెట్టుకోవచ్చు. మనం మసాలా కూర పెట్టుకుంటాం కదా, ఆ రకంగా అయినా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది ప్లెయిన్గా ఉంటుంది అని అనుకోని కొంచెం మీకు ఏదైనా కారంగా కావాలి, దీన్ని కాస్త డిఫరెంట్గా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఉంది. స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. లేదు చాలామంది ఏంటి అంటే దీన్ని చాలా సింపుల్గా ఉంచేసి నీరు దోశను పచ్చడిని మాత్రం చాలా చక్కగా కారంగా రకరకాలు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే పుదీనా పచ్చడి, పుదీనా కొబ్బరి తర్వాత పల్లీలు ఇలా కలిపి ఒక పచ్చడి తయారు చేసుకుంటారు. కర్ణాటక వైపు అయితే సొంటి కూడా వేస్తారనమాట. కొబ్బరి కాస్త సొంటి, అందులో కొన్ని పుట్నాలు, మామూలుగా కొంచెం ఉప్పు వేసేసుకొని చక్కగా రుబ్బేసుకుంటారు. అది కూడా ఎంత బాగుంటుంది తెలుసా, కొంచెం ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది. పుదీనా కూడా యాడ్ చేస్తారు. అలా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం పచ్చడి ఉంటుంది. మన ఢిల్లీ వైపు వెళ్తే ఒక రకమైన పచ్చళ్ళు ఇస్తూ ఉంటారు, కర్ణాటక వైపు అయితే ఇంకో రకంగా అలా. సో దీనికి ఏంటి అంటే పచ్చళ్ళు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కొంచెం మనకు చప్పగా ఉంటుంది కాబట్టి. కేవలం ఉప్పు మాత్రమే వేసుకున్నాం కాబట్టి.
పెనం వేడెక్కిపోయింది కాబట్టి ఇక దోశ వేసేసుకుందాం. ఇది మనకు కొంచెం పలచగానే వేసేసుకోవచ్చు. ఇందులో చక్కగా కాస్త నూనె వేసేసుకుందాం. ఇది నేను నూనెతో 2 వైపులా కాలుస్తూ ఉంటానండి. చూసారా, ఇలా చక్కగా నీరు దోశ వేసేసాను. పెనం మీద చక్కగా కాలేసింది మొత్తం. ఇటువైపు అంతా కాలిపోయింది కాబట్టి నేను ఇటువైపు తిప్పేశాను. ఇది మనకు బ్లాండ్గానే ఉంటుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇది కొంచెం మనకు నార్మల్గా ఉప్పు మాత్రమే ఉంటుంది. అంటే ఉప్పు మాత్రమే ఉండేది నీరు దోశ. అందుకే ఏంటి అంటే దీని కాంబినేషన్లో మీరు చక్కగా ఏదైనా పచ్చడి తయారు చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం. రంగు కూడా ఇంతే ఉంటుందని, రంగు కూడా ఏం మారదు, ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా ఏం వేయట్లేదు కాబట్టి. ఇలా చక్కగా అందరికీ ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన నీరు దోశ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నీరు దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు. నీరు దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టిన బియ్యం, ఓట్స్, కాస్త ఉప్పు వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నీరు దోశ రెడీ.